యస్యో నవరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. నవగ్రహ ధ్యానం ప్రతిరోజు కూడా ఎవరైతే చేస్తారో వారి తాలూకా జీవితం గమనం చాలా శుభకరంగా ఉంటుందని శాస్త్ర ప్రవచనం. ఇకపోతే నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఈ నవగ్రహాలు గురించి అది మన జీవితంలో జ్యోతిష శాస్త్రరీత్యా ఎంతవరకు ప్రభావాన్ని కలిగి ఉంటాయో చాలామంది పండితులు మనకు తెలియజేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే గురుగ్రహం గురుండి, కుజుని గురుండి, శుక్రుని గురుండి, తర్వాత శని గురుండి చాలామంది పండితులు మనకి తెలియజేస్తూ ఉంటారు. అత్యంత ప్రభావం కలిగినటువంటి రాహుగ్రహం గురుండి చాలా కొద్దిమంది చెప్తారు. ఇప్పుడు నవగ్రహాల్లో జ్యోతిష శాస్త్ర రీత్యా రాహువుకి ఎంత ప్రభావం ఉందో అన్నది కొంచెం మనం తెలుసుకుందాం. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. రాహు స్తోత్రాన్ని చదువుకున్న వాళ్ళైతే తప్పకుండా ప్రతిరోజు కూడా స్మరించినట్లయితే రాహు తాలూకా ప్రభావం చాలా ఉత్తమంగా మనం అనుభవించగలుగుతాం. కొన్ని దుర్యోగాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోయి రాహు తాలూకా అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అయితే రాహు ఆరుద్ర నక్షత్రానికి, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రానికి వాళ్ళు పుట్టినట్టయితే అది ప్రారంభంలో రాహు మహాదశ ఏర్పడుతుంది. అయితే ఆ నక్షత్రం తాలూకా ప్రమాణాన్ని బట్టి శేషం ఎంత ఉందో గమనించి ఆ రాహు యోగకారకుడా లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నది మనం తెలుసుకొని ఆ ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యరీత్యా కొన్ని రకాలుగా రుగ్మతల నుండి మనం దూరం కావచ్చు. అయితే రాహువు లగ్నాత్తు 12వ స్థానంలో ఉన్నప్పుడు వ్యయ స్థానం అంటారు. మనకు ఉండేటువంటి ధనాన్ని దుర్వినియోగం అవుతుంది. కొన్ని రకాల వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడుతుంది. కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే దశలో 18 సంవత్సరాలు ఉంటుంది రాహు ఒక రాశిలో. తర్వాత గోచారవశాత్తు చంద్రలగ్న వశాత్తు మాత్రం 18 నెలల పాటు రాహు తాలూకా సంచారం ఒక రాశిలో ఉంటుంది. ఈ ప్రకారంగా రాహువు, కేతువు సవ్యగ్రహాలు కావు, అపసవ్యగ్రహాలు. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని మనం ఒక వరుసలో పెట్టుకుంటాం. కానీ రాహువు, కేతువు మాత్రం అపసవ్యగ్రహాలు. రాహువుకి 7వ స్థానంలో తప్పనిసరిగా కేతుగ్రహం ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. రాహు మేషం, మీనం, తర్వాత కుంభం, మకరం, ధనస్సు, వృశ్చికం ఇలా సంచరిస్తాయి. కాబట్టి వీటి ప్రభావాలు గోచారంలో 18 నెలల పాటు కొనసాగుతుంటుంది. అయితే శనివత్తు రాహు, కుజవత్తు కేతు. రాహుకేతువులకి స్వక్షేత్రాలు కొంతమంది ఉన్నాయంటారు, కానీ లేవనే మనం చెప్పుకోవచ్చు. తర్వాత కొంతమంది కూడా ఇది కూడా బలపరిచారు. శనివత్తు రాహు, కుజవత్తు కేతు. కాబట్టి శని ఫలితాన్ని రాహు ప్రసాదిస్తాడని, కుజుని ఫలితాన్ని కేతు ప్రసాదిస్తాడని ఒక పెద్దల తాలూకా వాక్కు కూడా ఉంది. జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పేటువంటి సిద్ధాంతం ఇది. అయితే రాహువు గోచారంలో 18 నెలల పాటు సంచరించేటప్పుడు చాలా ఇబ్బందులు కలిగి చేసే అవకాశాలు ఉంటాయి. సకల ఐశ్వర్యాలు ప్రసాదించే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. దశలో మాత్రం కొన్ని జాగ్రత్తలు మాత్రం మనం తెలుసుకోవాలి. లగ్నాత్తు వ్యయ స్థానంలో రాహు ఉన్నట్టయితే రాహులో రాహు అంతర్దశ 18 సంవత్సరాల్లో రాహు అంతర్దశ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ దశ అయితే వస్తుందో ఆ దశలో అంతర్దశ మాత్రం అందరికీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయన్నది జ్యోతిష శాస్త్రంలో తెలుసుకోవాల్సిన విషయం. అయితే రాహువు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రంలో ఎన్నో పాదంలో ఉన్నాడని గమనించి అంత భుక్తాన్ని కూడా తీసేసిన తర్వాత ఆ శేషం ఎంతవరకు ఉన్నదని గమనించి దానికి తగినట్లుగా రాహు ప్రభావం మనం గమనించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జన్మరాహు అంటే లగ్నంలో ఉండేటువంటి లగ్నంతో ప్రారంభమైనటువంటి రాహు నుండి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం పొందగలుగుతాం.
అది లగ్న రాహు, లగ్నం మందు రాహువుకి, లగ్నంలోనే రాహువు ఉన్నట్టయితే అనారోగ్య సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. 12వ స్థానంలో రాహు ఉన్నట్టయితే మాత్రం అనారోగ్యం ఉంటుంది, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చాలా రకాల సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా కాళ్ళు పీకులు, నడుము నొప్పులు వంటివి ప్రసాదించడంలో రాహు ప్రధాన కారకుడు. తర్వాత రాహు మహాదశ మధ్యలో వస్తుంది కొంతమందికి. మధ్యలో వచ్చినప్పుడు అది యవ్వనంలో వచ్చినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, వార్ధక్యంలో వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా కఠినమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాహు మహాదశ ఉంటుంది. అయితే 12వ స్థానంలో ఉన్నప్పుడు దుర్వ్యయం ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు, లగ్నాత్తు 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం గొప్ప యోగాన్ని ప్రసాదిస్తాడు. అది యవ్వనంలో ఆ గ్రహం ప్రవేశించిందంటే తప్పనిసరిగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తాడు. ఆర్థికంగా చాలా గొప్ప ఉపయుక్తంగా ఉంటుంది. విదేశాలు చూసే అవకాశాలు ఉంటాయి. వద్దంటే డబ్బు అన్నట్టుగా వాళ్ళ తాలూకా జీవన విధానం కొనసాగుతుంది. అన్ని సౌకర్యాలు ప్రసాదిస్తాడు. దానికి మనం పెద్దవాళ్ళు ఏంటంటారంటే నీకు రాహు మహాదశ పెట్టిందిరా అంటుంటాం కూడా. అంత యోగాన్ని ప్రసాదిస్తాడు రాహు. అయితే ఆ రాహు తాలూకా ప్రభావం తీవ్రంగా అయిపోయినప్పుడు ఆఖరిని వచ్చేటువంటి ప్రభావంలో 2-3 సంవత్సరాలు దిగిపోతాడనగా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అది వేరే విషయం. తర్వాత లగ్నాత్తు 10వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం కంటక రాహు అంటారు. అది తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగాలు అంటాము, పూర్వం రాజమూలక ధనం అనేది ఈ శాస్త్రం పుట్టేసరికి రాజమూలక ధనం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం మాత్రం తప్పనిసరిగా 10వ స్థానంలో రాహు ఉన్నట్టయితే వాళ్ళకి ఉద్యోగం తాలూకా ప్రభావం, ఉద్యోగం తప్పనిసరిగా ఉంటుంది. చేతిలో ఏదో వృత్తి ఉద్యోగాలు మాత్రం ఉంటాయి. ఇక 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు నవమే పితృనాశశ్చ దశమే శోకదాయక అంటారు. కాబట్టి తండ్రి మూలకంగా కొంత ఖర్చు అవ్వడం కానీ, తండ్రి ఇవ్వాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు పిల్లలకి ఉండకపోవడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. 9వ స్థానంలో రాహు, అది కోణంలో రాహు అంత మంచిది కాదని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే అష్టమ రాహు రిష్టకారకుడు అంటారు. 8వ స్థానంలో రాహు కూడా చాలా రకాల ఇబ్బందులు పెడతాడు. ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా సరే అవతల వాళ్ళకి మనం ఏదో అన్యాయం చేస్తున్నట్టే వాళ్ళు భావించి మన మీద తిరగబడే అవకాశాలు కూడా ఆ తాలూకా ప్రభావాల్లో రాహు మహాదశలో మనకి చాలా సంక్రమిస్తాయి. దాని తర్వాత అంతర్దశలో రాహు అంతర్దశ మాత్రమే ఇలాంటి ప్రభావాలు కలుగుతాయనేది మాత్రం ముందే చెప్పాను. అన్ని దశల్లో అంతర్దశలు మాత్రమే ఇబ్బంది పెడతాయి. అంతర్దశలు అయిపోయిన తర్వాత మంచి దశల్లో ఉండేటువంటి అంతర్దశలు మనకు వస్తుంటాయి. కాబట్టి అంతగా తెడవలసిన అవసరం ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ విషమ పరిస్థితి నుంచి మనం గట్టెక్కవలసిన అవసరం ఉంటుంది. గట్టెక్కుతాం కూడా ఈ ప్రకారంగా. తర్వాత 7వ స్థానంలో రాహు ఉన్నట్టే సంసార జీవన భంగం అంటారు. కాబట్టి వివాహం అయిపోయిన వాళ్ళకి భార్యాభర్తల్లో కొన్ని రకాల అన్యోన్యతలు తగ్గుతాయి. అప్పుడులో వేసిన ప్రణాళికలు కూడా కొన్ని ఫలించవు. తర్వాత ఏంటంటే వివాహం కాని వాళ్ళకి మాత్రం ఈ రాహు వల్ల కొంత సందర్భాల్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ అవకాశాలు కూడా కొన్ని తుల్లిపోతూ ఉంటాయి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం 7వ స్థానంలో ఉన్నప్పుడు రాహు తాలూకా ప్రభావం వల్ల వస్తాయి. తర్వాత 6వ స్థానంలో 6వ స్థానంలో ఉన్నప్పుడు ఈ 6వ స్థానంలో 3, 6, 11లో రాహు గొప్ప యోగకారకుడు. కాబట్టి వద్దంటే డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా ఉన్నతమైనటువంటి జీవనం కలిగి ఉంటారు. 6వ స్థానంలో రాహు గొప్ప ధనాన్ని ప్రసాదిస్తాడు, ఉన్నతమైన జీవనాన్ని ప్రసాదిస్తాడు అని మనం గమనించాలి. 8వ స్థానంలో రాహు ఉన్నప్పుడు సంతానంలో కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. సంతానం కలిగిన వారికి కూడా కొన్ని రకాలుగా ఈ అంతర్దశ ప్రభావాల్లో కలిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. 8వ రాహులో సంతానానికి కొంచెం జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సంతానం లేకపోయిన వాళ్ళకి కొంచెం మనం దాని గురించి కొంతవరకు కూడా మనం సర్దుకుపోయే తత్వంతో కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంత కాల నియమానికి మనం అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 4వ స్థానంలో రాహు కూడా అర్ధాష్టమ రాహు. 4వ స్థానంలో రాహు కూడా అంత యోగకరమైనది కాదు. విద్యా మాతృ గృహవాహన సౌకర్య స్థానం అది. కాబట్టి అందులో స్థానంలో 4వ స్థానంలో రాహు కేంద్రమైనప్పటికీ అర్ధాష్టమ రాహు అంటాడు. కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అది సగం 50-50. కాబట్టి అర్ధాష్టమ రాహు ఎంతైతే మేలు చేస్తాడో అంత కీడు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రాహు మహాదశ చాలా జాగ్రత్తగా మనం మెసరవలసిన అవసరం ఉంటుంది. 3వ స్థానంలో రాహు, 3వ స్థానంలో రాహు గొప్ప ఉన్నతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తాడు.
సహోదర వర్గాన్ని దూరం చేస్తాడు. కొంతమంది సహోదరులు కూడా ఉండకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది అశుభ ఫలాల్లో రాహువు గొప్ప యోగకారకుడు అవుతాడు. కాబట్టి 3వ స్థానంలో ఎంతైతే డబ్బులు ప్రసాదిస్తాడో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ప్రసాదిస్తాడన్నది కూడా మనం గమనించాలి. ఇక 2వ స్థానంలో రాహువు మాత్రం వ్యక్తి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. డబ్బుకి కొంచెం పిసనాతనం వాళ్ళు వహిస్తారు. కొన్ని రకాలుగా వాళ్ళు జాగ్రత్త పడతారని అనుకుంటారు, కానీ అది సామాజిక పరంగా కొన్ని రకాలుగా వాళ్ళు ఆ ధనాన్ని ఉపయోగించక కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా చాలామందికి ఉంటాయి. ద్వితీయ స్థానం కూడా రాహువుకి అంత స్థితి మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ రాహు తాలూకా ప్రభావం మాత్రం 3 వంతులు శుభదాయకం. కాబట్టి ధనము వల్ల మితం జగత్తు. కాబట్టి డబ్బుని ప్రసాదించడంలోని, ఉన్నతమైన జీవనాన్ని ప్రసాదించడంలోని, గొప్ప రాజకీయవేత్తలుగా కావాలనుకున్నప్పుడు కానీ, విదేశాలు చూడాలనుకున్నప్పుడు కానీ, ప్రపంచాన్ని చూడాలనుకున్నప్పుడు కానీ, ఏ విషయంలో అయినా సరే రాహు గొప్ప యోగకారకుడు అన్నది జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి గోచారంలో రాహు ఎక్కడున్నాడు, లగ్నాత్తు రాహు ఎక్కడున్నాడని గమనించి దానికి తగినట్టుగా ఎవరితో ఉన్నాడు, ఎవరి మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత ఎన్ని గ్రహాలతో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం పరిశీలించిన తర్వాత దానికి తగినట్లుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారో, ఎక్కడ పరిహారాలు అంటూ లేవు. అభిషేకాలు, పూజలు, పురస్కారాలు మాత్రం ఉంటాయి. విష్ణు ఆరాధన, శివారాధన, స్త్రీ దేవతార్చన ఇవి చేసినట్లయితే రాహు తాలూకా ప్రభావం గొప్పగా పనిచేస్తుంది. ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ దర్శనం, శక్తి మాత అనుగ్రహం కోసం ఏ శక్తి స్వరూపిణి తాలూకా దర్శనం చేసినా సరే రాహు దోషం పోతుంది. అది గమనించాలి. రాహు తాలూకా ప్రభావానికి ఎవరూ జరగనవసరం లేదు. రాహు గొప్ప యోగకారకుడు. రాహు తాలూకా ప్రభావం కొంచెం దుర్యోగం ఉండేటప్పుడు మనం స్త్రీ దేవతార్థం చేసినట్లయితే, అమ్మవారి కుంకుమార్చనలు చేయించినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొంది సుఖశాంతులు అనుభవిస్తారు. ఇంకా చాలా సంక్షిప్తంగా మాత్రమే, ఇంకా రాహువు గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కాబట్టి పండితుల ద్వారా మనకి ఏ అంతర్దశ అవుతున్నది, ఏ దశ అవుతున్నది, ఈ గోచారంలో రాహు ఎక్కడున్నాడని మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా తెలుసుకొని దానికి తగినట్లుగా మనం పూజలు పురస్కారాలు మాత్రమే పరిహారంగా చేయించాలి తప్ప ప్రత్యేకించి పరిహారాలు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాత్రం ఉండదు అని గమనించాలి. కాబట్టి అందరూ కూడా రాహువుకి గొప్ప దైవంగా మనం భావిద్దాం. అర్ధకాయం మహావీరం, మళ్ళీ చెప్తున్నాను, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం. మనకేమైనా ఇబ్బందులు కలిగినప్పుడు 18 సార్లు ఈ రాహు మంత్రాన్ని చదువుకొని ఒక దేవుని తాలూకా పట్టం ముందర కానీ, ఒక శివ ఆలయంలో కానీ చదువుకున్నట్లయితే ఆ రాహు తాలూకా కృపా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అందరూ కూడా ఈ చిన్న సమాచారాన్ని మీరు గమనించాలి. సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. మీ ఇప్పిన నరసింహ శర్మ.